వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్. పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం. తెలంగాణ జాబ్ డిఎస్సిలో జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిన విద్యా దృక్పథాలు పర్సెప్టివ్ ఎడ్యుకేషన్ 10కి 10 వచ్చే విధంగా డాక్టర్ రాపాల రాజు ప్రముఖ కాలేజీలలో ప్రిన్సిపల్గా, డిఈడి కాలేజీలో ప్రిన్సిపల్గా చేసిన అనుభవం. జయప్రకాష్ నారాయణ రెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్, మోడర్న్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, గట్కేసర్. ఇద్దరు హేమీల ఆధ్వర్యంలో విస్తృత్ పబ్లికేషన్ వారి ఆధ్వర్యంలో విద్యా దృక్పథాలు రిలీజ్ చేయడం జరిగినది. దీనికి కాన్సెప్ట్ బేసిస్గా బీఈడి, డిఈడిలకు సంబంధించిన 8 రకాల తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా రూపొందించిన ఏకైక పుస్తకం. ముఖ్యమైన హెడ్డింగ్ పాయింట్స్ను ఇంపార్టెంట్ మరియు వెరీ ఇంపార్టెంట్ రూపంలో ఇవ్వడం జరిగినది. దీనిని చదవడం ద్వారా 10 సార్లు రివిజన్ చేయవచ్చు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్న విధంగా ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే 10కి 10 మార్కులను ఖచ్చితంగా సాధించవచ్చు. ఆల్సో రీడ్ బిట్స్ 120 రూపీస్. దీనికి సంబంధించిన విస్తృత్ పబ్లికేషన్ వారి ఆధ్వర్యంలో 3,000కు పైగా ప్రాక్టీస్ బిట్స్తో విద్యా దృక్పథాలు ప్రాక్టీస్ బిట్స్ బుక్ మార్చి 20 వరకు రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ బుక్ మాత్రం నెక్స్ట్ ఫ్రైడే నుంచి అందుబాటులో ఉంటుందని సాయి గణేష్ బుక్ స్టాల్ వారు చెప్పడం జరిగినది. విస్తృత్ పబ్లికేషన్ వారి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం వరకు అన్ని ప్రముఖ మార్కెట్లకు నైట్ వరకు అందుతాయి. శుక్రవారం నుంచి ప్రతి షాప్లో అందుబాటులో ఉంటుంది. మీ పరిసర ప్రాంత బుక్ షాపులలో తీసుకోగలరు. ఈ కాన్సెప్ట్ బేసిక్స్ మరియు ఇంట్రడక్షన్ పాయింట్ కోసం కొన్ని ఇవ్వడం జరిగింది, చూద్దాం. యూనిట్ 1 భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి. పూర్వవేదం నుండి స్వతంత్ర పూర్వం వరకు ఒకటి, స్వతంత్రం తర్వాత ఒకటి. ఆ 2 టాపిక్లు మెయిన్గా ఉంటాయి. ప్రాచీన విద్య క్రీస్తు పూర్వం నుండి 8వ శతాబ్దం వరకు గల విద్యా విధానాన్ని ప్రాచీన విద్యా విధానం అంటారు. క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం 8 వరకు ఉన్న విద్యా విధానాన్ని ప్రాచీన విద్యా విధానం అంటారు. అందులో వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్య. వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్య గురించి మనము పూర్తిగా తెలుసుకోవడం వల్ల ఒక బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 ఒకటి. వేద విద్యలో 2 రకాలు, తొలివేద కాలం, మలివేద కాలం. తొలివేద కాలంలో అందరికీ విద్య ఉండేది. మలివేద కాలంలో మాత్రం శూద్రులకు వర్ణ వ్యవస్థ ఏర్పడడం వల్ల మనుస్మృతిలో 4 వర్ణాశ్రమాలు ఏర్పడడం వల్ల వీరికి లేకుండా పోయింది. ఎవరికి? శూద్రులకి. బ్రాహ్మణులు, క్షత్రియులకు, వైశ్యులకి మాత్రం విద్య ఉండేది. వేద విద్య యొక్క లక్ష్యాలు శీల నిర్మాణం, నైతికాభివృద్ధి, ఆత్మసాక్షాత్కారం, వేదాలు తెలుసుకోవడం, మోక్షమునకు దారి చూపడం. ఇందులో మోక్షమునకు దారి చూపడం అనేది వేద విద్యలో మెయిన్. వేదం అనగా జ్ఞానం అనే అర్థం. వేదం అనే పదము విద్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. విద్ అనగా తెలుసుకోవడం అని అర్థం. వేద విద్య యొక్క ప్రమాణాలు. వేదాలు వేదాలు 4 కదా. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదం. ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు. వ్యాకరణం, గణితము, భూగోళము, తర్కశాస్త్రం, ఛందస్సు, రాజనీతి, యుద్ధతంత్రము, వ్యవసాయం. బోధన పద్ధతులు. వేద విద్యలో సమస్త జ్ఞాన కేంద్రం గురువు కాబట్టి గురుముఖత జరిగేది. వాచిక పద్ధతిలో జరిగేది. వాచిక దీనిలో 3 దశలుంటాయి. ఉపనిషత్తులు పేర్కొన్నాయి. వాచికలో 3 దశలుంటాయని ఉపనిషత్తులు పేర్కోవడం జరిగింది. ఏంటి? శ్రవణం, మననం, నిధిధ్యాసనము. అది వేద విద్య. తర్వాత సూక్ష్మ ప్రణాళికలు తయారీ బాధ్యత. ఉడుతాకీదు 1854. ఈ ఇయర్లోకి వెళ్ళి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రాముఖ్యత కమిషన్లు, వివిధ కమిషన్లకు వెళ్ళి. ఉడుతాకీదు 1854 సమగ్ర విద్యా విధానం. అంటర్ కమిషన్ 1882 ఉడు సిఫార్సులు. భారతీయ విద్యా కమిషన్ 1902 కొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించకూడదు, ఉన్న వాటిని సంస్కరించాలి. గోఖలే తీర్మానం 911. షాడ్లర్ కమిషన్ 1917 కలకత్తా విశ్వవిద్యాలయం. అట్టాగు ప్రాథమిక విద్యా ప్రగతికి మేను. తర్వాత సార్జెంటు 1944. తర్వాత రాధాకృష్ణన్ కమిషన్ 948. మొదటి ఇయర్ 1952-53. కొఠారి కమిషన్ 64-68. ఈశ్వరిబాయ్ 77. మాల్కం ఆదిశేషయ్య 77. చటోపాధ్యాయ 84. జాతీయ విద్యా విధానం 86. రామూర్తి 1990. జనార్దన్ రెడ్డి 1991,
యశ్పాల్ కమిటీ 93 ఈ విధంగా. తర్వాత విద్య యొక్క నిర్వచనాలు. విద్య నిర్వచనం: మానవ జీవితంలో సమస్యల పరిష్కారానికి జ్ఞానం అవసరము, సోక్రటీసు. తర్వాత అందరికీ సంపూర్ణ జ్ఞానం, బేకన్. విద్యా ధ్యేయాలు అంటే ఇది శాంపులేనండి, మొత్తం ఇవ్వలేదు అని మీరు అనుకోవద్దు. విద్య యొక్క తాత్విక భావాలు. విద్య అనే అర్థం పదం విధ అనేది మనకు తెలిసిందే. విద్య అనగా తెలుసుకోవడం అని అర్థము. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుకేర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఎడ్యుకేర్ అనగా పెంచడం లేదా వృద్ధిలోకి తేవడం ఇది. తర్వాత ఇక్కడ డెఫినేషన్ ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగినది. విద్య నిర్వచనాలు, మోక్ష సాధన అంటే ఈ టాపిక్ రిలేటెడ్గా ఇక్కడ డెఫినేషన్, మొత్తం డెఫినేషన్ అన్నీ ఒక్కొక్కడ కాకుండా ఇవ్వడం ఏది. తర్వాత రాధాకృష్ణన్ ఏమన్నాడు, మనుషులను సార్థకులుగా తయారు చేసేది విద్య అని కొమ్యూనిస్ అన్నాడు. ప్రతి మనిషిలో దైవత్వం వెలికి తీసేది విద్య అని సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నాడు. సంపూర్ణ జీవనానికి స్పెన్సర్ ఇచ్చాడండి. తర్వాత ఆత్మ జ్ఞానమే విద్య, భగవద్గీత. నైతిక విలువలు, ఆదర్శాలు, ఎర్బడ్డు. మనిషిని స్వావలంబకుడు చేసేది ఋగ్వేదము. ఆరోగ్యవంతంగా అరిస్టాటిలు. పరిధి చెందినవారు చెందని వారికి రెడ్డిను. సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసం పెస్టాలజీ ఈ విధంగా. అయితే జాతీయ విద్యా విధానం 1980లో పేర్కొన్న విద్యా ధ్యేయాలేంటివి. తర్వాత కొఠారి కమిషన్ 64లో పేర్కొన్న విద్యా ధ్యేయాలు, విద్యా ప్రకార్యాలు, విద్యా ధ్యేయాల వర్గీకరణ ఇది సెకండ్ ఇంటూ. తర్వాత విద్యా రకాలు: నియత విద్య, అనియత విద్య, యాదృచ్ఛిక విద్య. తర్వాత శిక్షణ, విశ్వాసము, సత్యం, జ్ఞానము, హేతువు మరియు విశ్వాసం. జ్ఞానం యొక్క సిద్ధాంతాలు, జ్ఞాన నిర్మాణము, జ్ఞాన మార్గాలు. తర్వాత యూనిట్ 3 విద్య యొక్క సామాజిక కోణాలు. విద్య సామాజిక సంస్థలు. కుటుంబం అనే అర్థం ఎక్కడి నుంచి వచ్చింది? యాదృచ్ఛిక విద్య, కుటుంబం నుంచి నేర్చుకున్నది యాదృచ్ఛిక విద్య. బల్లట్ ప్రకారం కుటుంబం సిసలైన సామాజిక సంస్థ. లింగ వివక్షత. బాలబాలికలకు అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన విద్య. సముదాయ అభివృద్ధి, సమాజం పరివర్తన సాధనంగా విద్య. తర్వాత పట్టణ ప్రాంతాల పురుషులు ఎంతమంది చదువుకున్నారు, స్త్రీలు ఎంతమంది చదువుకున్నారు. లింగ వివక్షతకు గురైన కారణాలు, ఎందుకు లింగ వివక్షత ఉన్నదనేది. ఇది యూనిట్ 4 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ అభ్యాసనం. ఒకవేళ టెట్ వేసినట్టయితే ఖచ్చితంగా ఈ టాపిక్లోకి వెళ్ళి ఈ ఒక 4th యూనిట్ని మ్యాక్సిమం ఒక 15 మార్క్స్ వరకు, 30 మార్కులలో 15 మార్క్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఈ పిఐలో మాత్రం ఈ 4th యూనిట్ నుంచి 2 లేదా 3 మార్కులు 2 మార్కులు అయితే కంపల్సరీ, 2 లేదా 3 మార్కులు రావడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే శిశు అధ్యయన పద్ధతులు ఉంది, అభ్యాసం ఉంది, పెరుగుదల వికాసం ఉంది, ప్రేరణ, మూర్తిమత్వం అన్ని టాపిక్లు ఉన్నాయి. బట్ ఏంటంటే ఇంపార్టెంట్ కొన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంపార్టెంట్ బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. అది ఇది 5th యూనిట్ ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి. బోధన అనేది వృత్తిలోకెల్లా ఒక ప్రత్యేక సంతరించుకున్నది. బోధన అనేది సేవాభావంతో కూడుకున్నది. బోధన అనేది బోధనాభ్యసన ప్రక్రియలో భాగం. విద్యార్థులు ఆశించదగిన మార్పులు తీసుకొచ్చే ప్రక్రియనే బోధన అంటారు. తెలిసిన వ్యక్తిని మరియు తెలియని వ్యక్తికి మధ్య గల జరిగే పరస్పర చర్యను బోధన అంటారు. మోరిసన్ ప్రకారం బోధన నిర్వచనాలు: బోధన అనేది నిష్ఠతో కూడిన ఒక సామాజిక ప్రక్రియ ఈ విధంగా. తర్వాత సెమినార్లు దేనికి సంబంధించి, పూర్వ ప్రాథమిక విద్య దేని గురించి. తర్వాత వృత్యంతర శిక్షణ, ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలు, నవోదయ విద్యాలయాలు, బాపూజీ విజ్ఞాన కేంద్రము, గురుకుల పాఠశాలలు. ఈ అన్నిటికి సంబంధించి వాళ్ళ లక్ష్యాలు ఏంటిది, థీమ్ ఏంటిది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరి సూచన ఆధారంగా స్టార్ట్ అయింది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇయర్సే రావడానికి అవకాశం ఉంటుంది. సమకాలీన భారతదేశంలో విద్యా పోకటలు, పర్యావరణ విద్య ఇవన్నీ కలిపి ఇది 5th యూనిట్ మామూలుగా చదువుకోవాల్సిండి. పర్యావరణ విద్య, పర్యావరణ పరిధి. తర్వాత ఇది 3వ భాగం దృష్టి పెట్టాల్సిన ప్రొఫెషనల్ థింకింగ్స్. 4వ భాగం ఏంటిది, 5వ భాగం ఏంటి, వైద్య విద్య. ఈ విధంగా మొత్తం 72 పేజీలతోటి విస్తృత్ పబ్లికేషన్ వారు ఇద్దరు హేమాయములతో రచించబడిన క్విక్ రివిజన్ చార్ట్ టెట్ ఈఐలో క్విక్ రివిజన్ చార్ట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇది వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ఇలాంటి అనేకమైన క్విక్ రివిజన్ పాయింట్స్ ఏమైనా నచ్చితే నేను ఇందులో వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది.
మీరు దూర పరిసర ప్రాంతాలు ఉన్నా కూడా అక్కడ షాపులలో ఎన్క్వైరీ చేసుకొని తీసుకోగలరు. నేను ప్రిపేర్ అవుతున్నా కాబట్టి మీరు కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి బుక్కులు చదివి జాబ్ సదా మీ సేవలో. సాయి గణేష్ బుక్ స్టాల్, శీఘ్రమేవే ఉద్యోగ ప్రాప్తిరస్తు. సాయి గణేష్ బుక్ స్టాల్, మంచిర్యాల్. 9640864666. Thank you very much. Visit once again.